ఈ కల్తీ లెక్కర్ కుంభకోణం వ్యవహారం ఇక తెలుగుదేశం అభ్యర్థిగా తంబళపల్లి నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి వైపుకే వెళ్ళింది. తాజాగా అన్నమయ్య జిల్లా మొలకల్చెరులో భయపడ్డ నకిలీ మద్యం తయారీ కేసులో అతనే అద్దేపల్లి జనార్దన్ రావు ప్రధాన సూత్రధారి అయితే ఆర్థిక సహకారం అండదండలు అందించింది మాత్రం జయచంద్రారెడ్డి అన్నటువంటిది ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారట. మద్యం తయారీ వ్యవహారం అంతా ఆయనకు అనుసరణలోనే సాగిందని రిమాండ్ రిపోర్ట్లో రాసుకొచ్చారు. మొత్తం 23 మంది నిందితులను ఈ కేసులో ఇప్పటిదాకా 13 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళ కోసం గాలిస్తున్నారు. నిందితులు ప్రాథమిక విచారణలో వెల్లడైన సమాచారం మేరకు రిమాండ్ రిపోర్ట్ను సమర్పించినట్టు చెప్పారు. నేను జయచంద్రారెడ్డి కారు డ్రైవర్గా పనిచేసినప్పుడు జనార్దన్ రావు బాగా పరిచయం అయ్యాడు. వాళ్ళు తయారు చేసిన మద్యాన్ని తరలించినందుకు నాకు రోజుకి 800 ఇస్తానని జనార్దన్ రావు చెప్తే అంగీకరించాను. ఆ మేరకు జయచంద్రారెడ్డికి చెందిన నలుపు రంగు కారును వాడుకున్నాం. ఇదంతా జయచంద్రారెడ్డికి అతని ఆర్థిక లావాదేవీలు చూసే అంశురాజుకి తెలుసు అంటూ అష్రఫ్ అనే నిందితుడు పోలీసులు విచారణలో చెప్పుకొచ్చాడు. నకిలీ మద్యం అమ్మకం ద్వారా వచ్చే డబ్బంతా జయచంద్రారెడ్డి ఇంటికి చేరేదని, అక్కడి నుంచి జనార్దన్ రావు జయచంద్రారెడ్డి గిరిధర్ రెడ్డి సూచనల మేరకు పంపకాల నిర్ణయం అయ్యేవని ఏటు నిందితుడు కట్టారాజు వాంగ్మూలం ఇచ్చాడు. మరోవైపు అద్దేపల్లి జనార్దన్ రావు ఏదైతే నిన్న ఎయిర్పోర్ట్లో దిగ్గానే అరెస్ట్ చేసినటువంటి అతన్ని 17 వరకు రిమాండ్ విధించారు. జనార్దన్ రావును అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు అతని సెల్ ఫోన్ గురించి అడిగితే నేను ఆఫ్రికా నుంచి భారత్కి తిరిగి వస్తుంటే పోయిందని సమాధానం ఇచ్చాడట. దీంతో అతన్ని కోర్టు తరలించినప్పుడు పోలీసులు నెట్వర్క్ ఆపరేటర్ పిలిపించి నిందితుడు వేలు ముద్రలు తీసుకుని అప్పటికప్పుడు కొత్త సిమ్ తీసుకున్నారు. ఆధారాలు దొరకకుండా జనార్దన్ రావు తన ఫోన్ని ధ్వంసం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితులు కూడా తమ ఫోన్లలో కాల్స్ లిస్టు, ఫోటోలు, ఎస్ఎంఎస్లు, ఇతర సమాచారాన్ని డిలీట్ చేశారు. వీళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి తొలగించిన సమాచారం తిరిగి రాబట్టబోతున్నారు.